హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే సమ్మర్ స్పెషల్ రోజు ఒక జ్యూసెస్ అయితే చేస్తున్నా. ఈ రోజు అయితే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నా. డ్రై ఫ్రూట్స్ అయితే 2 hours అయితే నేను వాటర్లో అయితే నానేసి పెట్టుకున్నా. ఇలా అయితే అయిపోయినాయి. దీని తర్వాత నేనైతే మిల్క్ అయితే చల్లార్చుకొని పెట్టుకున్నా. వేడి చేసిన పాలు చల్లార్చుకున్నా. దీంట్లో వేస్తే వేడి వేస్తే బాగుంటుంది. ఇంత సమ్మర్లో హాట్గా తాగితే కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి నేనైతే చల్లార్చుకున్నా. కొద్దిగా మిల్క్, ఒక బనానా, ఇంకా మేము తెలుసు కదా డైలీ షుగర్ వేసుకొని తాగడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నేనైతే బెల్లం అనేది వేసుకుంటున్నా. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మన దగ్గర ఎవరు పాటించారు కానీ బనానా మిల్క్ షేక్, డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చాలా హెల్త్కి మంచిది. చాలా మంది బక్కగా ఉన్న వాళ్ళు అయితే మిల్క్ షేక్సే చేసుకొని తాగుతారు. మా దగ్గర అయితే చాలా మందిని చూసినా. నేనైతే ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఇదైతే హెల్ప్ అయింది. నేను జ్యూసెస్ చేసుకొని తాగడం వల్ల ఇదైతే చాలా హెల్దీ అని చెప్తాను. నేనైతే మీరు కూడా పాటియండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా. నాకైతే ఫుల్ ఎమ్మీగా నచ్చేసింది. హెల్తీగా అండ్ ఈజీగా డైట్ మెయింటైన్ చేయాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం హెల్తీగా కూడా ఉంటాం. మనకైతే కాల్షియం, ప్రోటీన్ అన్నీ లభిస్తాయి. కాబట్టి నాకైతే ఇదైతే బెస్ట్ ప్రాసెస్ అయితే అనిపించింది. మీకు కూడా ఇది నచ్చితే మీరు కూడా ట్రై అయితే చేయండి. ఈ సమ్మర్లో అన్ని స్పెషల్స్ చేసేసుకుందాం. మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అంజీర్ జ్యూస్ అయితే చేయబోతున్నా. రోజు ఒక హెల్తీ ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకోవడం చాలా హెల్తీ అని చెప్తుండ్రు అందరూ. నార్మల్గా అయితే ఫ్రూట్స్ అయితే తినాం కాబట్టి ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మన ఇంట్లో వాళ్ళు తాగుతారు, మనం కూడా తాగుతాం. చాలా హెల్తీ అండ్ సేఫ్ కాబట్టి నేనైతే డైలీ అయితే ట్రై చేసి కూడా తప్పకుండా ట్రై చేయండి. అంజీర్ తినడం వల్ల మనకైతే జీర్ణశక్తి పెరుగుతుంది అంట. చాలా మటుకి మనకైతే హెల్త్ కండిషన్స్ అన్ని మంచిగా అయితే అంట. వెయిట్ లాస్ కూడా అవుతామంట. చాలా మంచిదంట. అందుకే అంజీర్ పండు అయితే తినడం చాలా మంచిది. అందుకే నేనైతే అంజీర్ జ్యూస్ అయితే చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి. అంజీర్ జ్యూస్ ఎలా చేసుకోవాలంటే చాలా ఈజీ. దీని పొట్టు అంతా తీసేసి మనం అంజీర్ అంతా పీసెస్గా చేసుకుని దాంట్లో కొన్ని పాలు అయితే వేసుకున్నా. నేనైతే ఇంకా షుగర్ వేసుకోకుండా బెల్లం అయితే వేసుకున్నా. దాని తర్వాత మిక్సీ పెట్టేసుకున్నా. చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. అంజీర్ జ్యూస్ తాగితే చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా కావచ్చు అంట. మంచిగా హెల్త్ కూడా మంచిదంట. జీర్ణశక్తి చాలా మంచిది, మెరుగుపరుస్తుంది అంట. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ అంజీర్ పండు తినడం చాలా మంచిది. అంజీర్ కూడా తప్పకుండా ట్రై చేయండి. డైలీ ఒక ఫ్రూట్తో జ్యూస్ చేస్తే ఏం బాగుంటుంది. ఈరోజు కొత్తగా ట్రై చేద్దామని మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయితే ట్రై చేస్తున్నా. నేనైతే మ్యాంగోస్, అంజీర్ అండ్ బనానా జ్యూస్ అయితే చేయబోతున్నా. చూసి వదిలేకండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎందుకంటే బనానా అండ్ మ్యాంగో అనేది డైజెస్టివ్ సిస్టంలో మనకైతే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ని కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. మన గురించి అయితే చెప్పనవసరం లేదు. మనకైతే లోపల ఉన్న కొలెస్ట్రాల్ అంతా తగ్గించి ఫ్యాట్ని అంతా తగ్గించేస్తుంది అంట. ఇంకా నేనైతే కట్ చేసి పెట్టుకున్నాం 3 ఫ్రూట్స్ అంతా దాంట్లో జార్లో వేసుకున్నా. ఇంకా తేనె వేసుకున్నా, కొంచెం బెల్లం అయితే బ్లెండ్ అయితే చేసుకుంటున్నా. నా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం ఎక్కువ థిక్ వస్తే కొంచెం వాటర్ కలుపుకొని మనం వెళ్ళి బ్లెండ్ చేసుకున్న తర్వాత నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు అయితే ఆలూ కర్రీ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మా వాళ్ళు నాన్ వెజ్ వండుకున్నారు కాబట్టి. ఇంకా ఈరోజు జ్యూస్ అయితే బీట్రూట్, క్యారెట్, డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే నేను చేయబోతున్నా. బీట్రూట్స్ అన్ని కట్ చేసుకున్నా, క్యారెట్స్ కట్ చేసుకొని వేసుకున్నా. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నా. కొంచెం బెల్లం వేసుకున్నా, దాంట్లో వాటర్ వేసుకొని ఇంకా మన జ్యూస్కి ఇంకా బ్లెండ్ చేసేసుకుంటున్నా. నేనైతే దీన్ని బ్లెండ్ అయితే చేసుకుంటున్నా. 2-3 టైమ్స్ అయితే బ్లెండ్ చేసుకున్నా. ఎందుకంటే అవన్నీ క్యారెట్ అంతా పీస్ వేసేంత నేనైతే బ్లెండ్ అయితే చేసుకున్నా. కొన్ని వాటర్ కలుపుకుంటూ బ్లెండ్ చేసుకున్నా. ఇంకా నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్, క్యారెట్ తినడం వల్ల మనకైతే బ్లడ్ అయితే చాలా. బ్లడ్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ బీట్రూట్ జ్యూస్ మంత్లీ 4 times తాగితే ఖచ్చితంగా బ్లడ్ అయితే వస్తుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తప్పకుండా పాటించండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అన్ని జ్యూసెస్ తాగింటారు కానీ మామిడికాయ జ్యూస్ అస్సలు తాగిండారు. నేనైతే ఈరోజు మామిడికాయ జ్యూస్ అయితే చేస్తున్నా. అసలు ఎప్పుడు ఒకటేలాగా ట్రై చేస్తే కూడా బాగుండదు. తాగడానికి కూడా ఏం తాగుతాం అని అనిపిస్తుంది. కాబట్టి రోజు ఒక వెరైటీ, రోజు ఒక రకం కొత్తగా ట్రై చేస్తే ఎట్లుంటుందో చూద్దాం. బాగలేకుంటే బాగుంటే తాగుతాం అని ఒక ట్రై చేస్తే ఏం పోతుందిలే అనేసి డైలీ ఒకటైతే ట్రై చేస్తున్నా. నిజం చెప్తున్నా, నేనైతే ఇది ట్రై చేసినప్పుడు అయితే చాలా మంచి టేస్ట్ వచ్చింది. నేనైతే మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం చక్కెర వేసుకొని, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని బ్లెండ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు చూడండి, అసలు ఈ కొంచెం నిమ్మకాయ రసం దాంట్లో కలుపుకున్నా. ఏమైనా టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఫుల్ నక్కాయ జ్యూస్ మాత్రం ట్రై చేయండి. ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ ది నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.